వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో 25-30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. హీరోయిన్లపై వివక్ష గురించి పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు. తమిళనాడులో బయటపడ్డ 950 కోట్ల కుంభకోణం. హైదరాబాద్లో బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం, 3 అరెస్ట్. శ్రీవారి ఆలయంలో 25-30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 30న ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించినట్లు తెలిపింది. వారాంతర నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 5:30 సమయంలో అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఘాట్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది. సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కథ, హీరోయిన్ ఎవరుండాలి, ఇలా అన్నీ కూడా హీరోలు చెప్పినట్టుగానే జరిగిపోతూ ఉంటాయి. ఇదే సమయంలో హీరోయిన్లపై వివక్ష ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదే అంశంపై ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే అంశంపై స్పందించింది. హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ స్పాట్లో హీరోలు కార్వ్యాన్లు సెట్కు దగ్గరగా ఉంటాయని, హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని పూజ చెప్పింది. తాము పొడవైన బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ రావాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్లు పలు రకాలుగా వివక్షకు గురవుతూ ఉంటారని చెప్పింది. కొన్నిసార్లు పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని తెలిపింది. ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనను తాను సెకండ్ గ్రేడ్ వ్యక్తిగానే భావిస్తానని చెప్పింది. తమిళనాడులో నకిలీ స్టాంప్ కుంభకోణం బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు 951 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. 2 నకిలీ వెండర్లను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన మెట్రో ఎంటర్ప్రైజెస్ యజమాని జయప్రకాష్, బషీర్ అహ్మద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్లను అమ్ముతున్న ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. భరద్వాజ్, సంపత్, హరిలు 5 బ్లాక్ టికెట్స్ అమ్ముతూ పట్టుపడ్డారు. ఈరోజు జరగబోయే సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూసారుగా ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.